నాగార్జున సాగర్ ఎడమకాలువ కింద ఉన్నటువంటి రైతాంగానికి నీళ్లు ఇవాళ చాలా అత్యంత అవసరం. ఈ నల్గొండ జిల్లాలో కురువృద్ధుడు గబ్బర్ సింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. అయితే ఈ 10 రోజుల పాటు 4 నుంచి 5 టీఎంసీల నీళ్లు ఎడమకాలువ నుంచి విడుదల చేయడం కోసం బోర్డు ఒప్పుకున్న సందర్భంలో ఇవాళ 3 రోజుల నుంచి ఎడమకాలువ నీళ్లు నడుస్తూ ఉన్నాయి. నీళ్లు వస్తే ఎడమకాలువకు నీళ్లు వస్తే తమ పంట పొలాలు పారుతాయని చెప్పేసి భావించినటువంటి నల్గొండ జిల్లా రైతాంగం వాళ్ళ యొక్క ఆశలపై నీళ్లు చల్లింది రాష్ట్ర సర్కారు. కేవలం ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వేర్ను మాత్రమే నింపి ఖమ్మం జిల్లా ప్రజలకు నీళ్లు ఇవ్వడం తప్ప నల్గొండ జిల్లాలో ఒక చెంటు భూమి పారడానికి అవకాశం పెట్టేది ప్రభుత్వం. మిస్టర్ గబ్బర్ సింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నావు మరి నువ్వు? హుజూర్ నగర్ మొత్తం నల్గొండ ఎడమకాలువ ఆయకట్టు, మిర్యాలగూడ మొత్తం నల్గొండ జిల్లా ఎడమకాలువ ఆయకట్టు, సాగర్ ప్రాంతం అంతా ఎడమకాలువ ఆయకట్టు. ఈ ప్రాంతానికి ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు పెద్ద మునగాడు మంత్రి నువ్వు. మరి ఎందుకు ఈ జిల్లా రైతాంగానికి నీళ్లు ఇప్పించట్లేవు? అందులో భారీ నీటిపారుదల శాఖ తమరి చేతుల్లో ఉంది కదా. మీకు ఈ ప్రజల పట్ల మీరు అంటుంటారు నాకు పిల్లలు లేరు, ఈ ప్రజలే నా పిల్లలు అంటుంటారు కదా. మరి హుజూర్ నగర్ ప్రజలు నీ పిల్లలు గారా? మిర్యాలగూడ ప్రజలు నీ పిల్లలు గారా? నాగార్జున సాగర్ ప్రజలు నీ పిల్లలు గారా? అయితే తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తే వాళ్ళ పిల్లలకు మాత్రం నీళ్ళు ఇస్తామని నీ పిల్లలు ఎందుకు ఎండబెడుతున్నావు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిస్టర్ గబ్బర్ సింగ్ ఒకసారి ఆలోచించు. నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ ప్రాంత ప్రజలు నీ పిల్లలుగా భావిస్తే ఇంకా 15 రోజులు కొట్లాడు, ఇష్టాబోర్డుతో కొట్లాడి 10 రోజులు కాదు ఈ నెల మొత్తం నీళ్ళు ఇప్పి బోరు కింద ఇవాళ పంటలు వేసుకున్నారు. నీళ్లు రావనే ఉద్దేశంతోనే పంటలు బోర్ల కింద వేసుకున్నారు. రోజుకొకటి బోర్లన్నీ ఎండిపోతా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక్కసారి ఒక 10-15 రోజులైనా ఈ ఎడమకాలువ నీళ్లు ఆ పంట పొలాల్లో పారితే బోర్లు కూడా ఊరే అవకాశం ఉంది. తద్వారా ఇప్పుడు ఏదైతే పొట్ట దశకునే ఆ పంట పొలాలు రైతు చేతికి వచ్చి రైతు ఆత్మహత్య నివారించిన వాడి అయితే లేకపోతే ఈ పాపం నీకు చుట్టుకుంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను.